చాలా మంది గతంలో కూడా ఒక మంత్రితో ఇసుక దందా చేస్తున్నాడు 100 కోట్ల రూపాయలు అని చెప్పేసి చాలా మంది పేపర్లు కూడా రావడం జరిగింది. సో అంటే మీకు అట్లాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమైనా చేరవేచ్చిరా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కదా అటువంటి దాని గురించి నేనేం చెప్పగలుగుతా కానీ బట్ సపోర్ట్ ఉంది. ఉండకుంటే ఎట్లా వస్తుంది? ఉండకుంటే లెటర్స్ ఎట్లా పోతాయి? అది నేను చెప్పిన సమ్ మినిస్టర్స్ అయితే ఎక్కడో లెటర్స్ ఇచ్చారు, తెలియక కూడా ఇవ్వచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిలేటివ్ కదా, మీకు కూడా రిలేటివ్, వారి కూడా అంటే వారి సపోర్ట్ ఏమైనా ఉందనుకోవచ్చా? లేదు, ఐ డోంట్ థింక్ హీ నోస్ కదా. అతను న్యూట్రల్ ఉంటాడు, అతను ఇన్వాల్వ్ కాడు, ఎందుకంటే ఇద్దరికి దగ్గరే కదా. అతను ఏం చేయడు కానీ బట్ ఉందని నాకు అనిపించి చెప్పినాను. వాళ్ళు ఇవ్వచ్చు కూడా ఏదో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిస్టర్, ఒకరు వస్తారు, ఇది ఒకటి జాతర మీరేమనుకుంటే చిన్న జాతర కావచ్చు అని ఇచ్చేస్తారు. తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ లేను, సో అట్లా నేను చెప్పిన తర్వాత కొన్ని కరెక్షన్స్ అయినాయి, కొంచెం ప్రెషర్ ఉన్నది. సో ఎండ్ ఆఫ్ ద డే సీఎం గారు కూడా చాలా అవుట్ రైట్ సపోర్ట్ ఇచ్చారు, ముచ్చటే లేదన్న. అంటే రేవంత్ రెడ్డి గారికి నా మీద కొంచెం మేము ఎడ్యుకేటెడ్ ఎంటర్ప్రెనర్, కష్టపడి వచ్చినాము, అక్కడ FTV వెనకటి నుంచి ఉంది, మాకు హుజరాబాద్లో మంచి పేరు ఉందనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయనే ఎండోమెంట్ కమిషనర్ ఫోన్ చేసి చెప్పారు, ఇది వాళ్ళ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, వీళ్ళు ఎవరిది ఏలు పెట్టకుండా ఎవరిదైనా ఎంటర్టైన్ చేయకుండా చెప్పిండు. మనం చెప్పాలి. దానికి కాంగ్రెస్ పార్టీ ఇదే అసలు నేను ఒకసారి బీజేపీ అంటాడు, కాంగ్రెస్ అంటారు, ఏదో అంటారు. అదంతా అట్లా కాదు. ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మా కోర్ట్ ఆర్డర్స్, మా రైట్స్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. సో ఇప్పుడు గౌసాలం పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఓవైసీ గారు కూడా రెస్పాండ్ కావడం జరిగింది. సో ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు కొంత ఎక్కువగా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. మీకేమనిపిస్తుంది అసలు? ఐ థింక్ సో. ఓన్లీ హుజరాబాద్ వరకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంపాక్ట్ అవుతుంది. మరి దీని మీద కేసీఆర్ KTR ఏదో ఒక రివ్యూ చేయాలి కదా. చేస్తారేమో మరి, వాళ్ళు ఇంటర్నల్ కదా, మనకేం తెలుస్తుంది. ఓకే, చివరిగా మీరు హుజరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్పబోతున్నారు ఈ వివాద నేపథ్యంలో? మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అంటే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒకటి, ఇప్పటికి కూడా ఒక సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ. మనటువంటి సింపుల్ సిటిజన్స్కి హైకోర్టు ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా వారితో అపాయింట్మెంట్ తీసుకొని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ సిచ్యువేషన్ చూపెట్టి కోర్టు ద్వారా ఆర్డర్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ అందరికి కూడా. ఒక రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఆర్టికల్ 300 మనకు ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకొకటి, ఎక్కడైనా కానీ నేను చెప్పినట్టు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మాకు కూడా చేయబట్టి ఒక భక్తి, ఎట్లా నమ్మకం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు లక్షల మంది ఒక ప్లేస్కి వచ్చినప్పుడు డివోటీస్, దాంట్లో మనం ఏదైనా మంచి చేయాలి కానీ అందులో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేస్తా, దానికి తగిన శాస్త్రి పడుతుంది. ఆ దేవతల ఆశీస్సులతోనే అయిపోతుంది, మనం చేసేది ఏముంటుంది. సో అందుకోసం ఎప్పుడైనా ఒక బాధ్యతగా అయిన లీడర్ అన్నప్పుడు, ఎమ్మెల్యే అన్నప్పుడు, వాట్ ఈజ్ ఎమ్మెల్యే, వాట్ ఈజ్ ద పాలిటిక్స్, యు ఆర్ రిప్రజెంటింగ్. మనం 2 లక్షల మంది, అరే నువ్వు పోయి మమ్మల్ని పోరా పోయి మమ్మల్ని రిప్రజెంట్ చేయంటాను మనం అసెంబ్లీలో. రిప్రజెంట్ చేయాల్సింది అది వదిలేసి ఇన్లేలు పెట్టుడు, అన్లేలు పెట్టుడు, దట్ ఈస్ నాట్ లీడర్షిప్. సో ఐ థింక్ అది హుజరాబాద్ ప్రజలు నెక్స్ట్ టైం కూడా మీరు ఆలోచించి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఒక ముందు నైట్ జరిగింది కాకుండా హిస్టరీ, మరి మీకేం చేయగలుగుతారు, మీకు ఎలా రిప్రజెంట్ చేయగలుగుతారు, న్యాయపరంగా ఉంటాడా లేదా మీకోసము, అవన్నీ ఆలోచించి ఓటేయాలని